అలహాబాద్ హైకోర్టు 'ఆదిపురుష్' సినిమా పైన కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాము. ఏంటంటే అలహాబాద్ హైకోర్టు అంటే 'ఆదిపురుష్' సినిమా మీద అది ప్రజలకి చాలామందికి నచ్చలేదు. ముందు స్కాలర్స్ కంటే కూడా సాధారణ ప్రజలకి నచ్చలేదు. అది మనం చూసాము. ఇది చాలా రామాయణానికి విరుద్ధంగా ఉంది అని గోల చేసింది ఫస్టు సాధారణ ప్రజలు. సినిమా హాల్ దగ్గర నుంచి గోల చేశారు. చివరికి అది సాధారణ జనంలో అది రామాయణం కాదు అనే ఉద్దేశం వచ్చేసింది. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు కేసు ఉంది. దాని మీద అలహాబాద్ హైకోర్టు దాని మీద కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు అనేవి ఇంచుమించు అంటే ఆదిపురుషు ఏ ఉద్దేశంతో మొదలైందో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేలా ఉన్నాయి. అంటే ఆదిపురుషు యొక్క లక్ష్యాన్ని నెరవేర్చేలా ఉన్నాయి. అంటే ఆదిపురుషు సినిమా మొదట అది ఒక రకంగా ఇది కాశ్మీర్ ఫైల్స్ లేకపోతే ఇంకోటి కేరళ స్టోరీ లాంటి వాటికి సీక్వెల్గా వచ్చినట్టు ఉంటుంది. అంటే అంటే ఇది వింతగా ఉంటుంది. ఇలా అంటే అసలు అది రామాయణం కాదు, దీనికి సీక్వెల్ ఒక రకంగా ఈ సినిమాలకి. ఏంటి, రావణుణ్ణి ఒక రకంగా ముస్లిం టెర్రరిస్ట్గా చూపించటం, వాడు ఒక గబ్బిలం మీద వెళ్ళటం, ఆ గబ్బిలానికి మాంసం తినిపించటం, అట్లాగే వాడు చీకటి లోకంలో ఉండటం, ఓ ముస్లిం టెర్రరిస్ట్ విలన్ ఉండటము, రాముడు ఆ ముస్లిం టెర్రరిస్ట్ని నిర్మూలించడం అన్నట్టు ఉంటుంది. ఇది చాలా విచిత్రమైనటువంటి విషయం. కానీ దాన్నే బలపరుస్తున్నట్టుగా ఇప్పుడు అది తీసింది హిందువులు. ఆ సినిమాని వాళ్ళు అలా తీసి దాన్ని అయోధ్యలో ఆవిష్కరించారు. మొదట హిందూ మీడియా కానీ లేకపోతే హిందూవాదులు కానీ దాన్ని సపోర్ట్ చేసి ఏదో రామాయణం వచ్చేస్తుందన్నంత హడావిడి చేశారు. చివరికి అది వివాదంలోకి ఇరుక్కుంది. అంటే వివాదాలు ఎవరు ఇరికించారు? సాధారణ ప్రజలే దాన్ని ముందు నిరాకరించారు. కొందరు పండితులు కూడా దాన్ని ముందు సపోర్ట్ చేశారు. అయితే ఆ పండితులు కూడా వెనక్కి తగ్గాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రవచనకారులు కానీ పండితులు కానీ వెనక్కి తగ్గాల్సినటువంటి చిలకూరి బాలస్వామి దేవాలయం పూజారి గారు కూడా ఈ సినిమా చాలా గొప్పగా ఉందని అంటూ వచ్చారు మన వరకు. కానీ ఇప్పుడు ఈనాడు ఎవరు అనే పరిస్థితి లేదు. ఇది ఈ పరిస్థితుల్లో మనకి చూసినప్పుడు ఈ అలహాబాద్ హైకోర్టు తీర్పు దాంట్లో అయితే అలహాబాద్ హైకోర్టు మాట్లాడే తీరు ఎలా ఉంది? ఆ ఖురాన్ని తీస్తే ఇలా ఊరుకుంటారా? అయితే అసలు విషయం అది కాదు. ఈ రామాయణాన్ని తీసింది హిందువులే తీశారు. విచిత్రంగా ఇలా తీశారు. ఇలా అంటే హిందువులను చెప్పుకునే లేకపోతే హిందూయిజం మీద తమకు నమ్మకం ఉంది, రామాయణంని మేము గౌరవిస్తాం, అయోధ్యలో దానికి సంబంధించినటువంటి ఫంక్షన్ జరపడం కానీ దాని వెనకాల ఈ ప్రభుత్వాలని మద్దతు ఉండడం కానీ ఇదంతా చూసినప్పుడు హిందువులే తీశారు. ఇప్పుడు ముస్లింలు అయితే అదే ఖురాన్, వేరే బైబిల్ వీటి ప్రసక్తి తీసుకురావడం అనేది మళ్ళీ ఆదిపురుషుని హిట్ చేసినట్టుగా ఉంది. అంటే ఆదిపురుషు ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఆదిపురుషు యొక్క లక్ష్యం అది ఒక రకమైనటువంటి యాంటీ ముస్లిం టెండెన్సీతో వచ్చింది. దాని లక్ష్యాన్ని నెరవేరుస్తుంది అలహాబాద్ హైకోర్టు అనిపిస్తుంది. అలాంటి వ్యాఖ్యలు చేస్తుంది. అసలు సందర్భం వేరు. అది రామాయణంలో తీయకపోవడం ఏమిటి, అసలు దాన్ని ఇలా దారి తప్పించారు మీరు అనేసి అడగచ్చు. హిందువులై ఉండే ఆ మాత్రం రామాయణం తెలియదా? సాధారణ ప్రజలు కూడా తెలిసిన రామాయణం కూడా మీకు తెలియదా? ఇక్కడ సాధారణ ప్రజలు రామాయణం, సంస్కృత రామాయణం చదవకపోవచ్చు, కానీ అందరికీ ఆ కథ దాని గురించి ఎంతో కొంత చిన్నప్పటి నుంచి వెనికిడి ద్వారా తెలుస్తుంది. ఆ మాత్రం కూడా తెలియకుండా మీరు తీశారా, ఇలా ఎందుకు తీశారు అనేసి అడగచ్చు. కానీ ఇంక వేరే ఇంకా మాట్లాడే తీరు కూడా అలహాబాద్ హైకోర్టు విచిత్రంగా ఉంది. సినిమా హాల్ మీద దాడులు చేస్తే ఏం చేసేవారు, ఇవన్నీ మొట్టమొదటి ఈ కామెంట్ ప్రధానంగా వచ్చింది. ఏది ఒక ఖురాను లేకపోతే బైబిల్ మీద ఒక డాక్యుమెంటరీ తీస్తే ఊరుకుంటారా? అది ఎవరిని అడుగుతున్నారు? తీసింది ఎవరు అంటే ఆ కామెంట్ అనేది ఏం చేస్తుందంటే అంతిమంగా అది తీసిందే ముందు ఇలా బెడ్స్ కొట్టడంతో ఇట్లా ఉన్నారు, కానీ దాన్ని ఒక సీక్వెల్గా తీశారు. చెప్పాను, కాశ్మీర్ ఫైల్స్కి సీక్వెల్గా తీశారు. కాశ్మీర్ ఫైల్స్కి లేకపోతే కేరళ స్టోరీ అలాంటి వాటికి సీక్వెల్గా తీసినటువంటి సినిమా ఆదిపురుషు. అది హిట్ అయితే అందరూ ఒప్పుకుంటే, జనం ఒప్పుకుంటే అది కొనసాగేది. కానీ జనంలోనే ఏమిటిది అనేటటువంటి అంటే మన మనసులో తెలుసు కదా రామాయణం, అది ఎదురు తిరిగింది మనస్సు. అందుకని సాధారణ జనం యొక్క అభిప్రాయాలు ఎదురు తిరగడంతో ఇప్పుడు ఆదిపురుషుని మళ్ళీ ఇలాగ మౌల్డ్ చేయాల్సిన అవసరం, లేకపోతే ఆదిపురుషు గురించి ఇట్లా మాట్లాడాల్సిన, అంటే
ఏం చేయాలో తెలియని పరిస్థితి ఆ టీంకి వచ్చింది. అందరూ వ్యతిరేకించాల్సిన పరిస్థితి బీజేపీకి కానీ ఇతరులకు కూడా వచ్చింది. ఇప్పుడు వచ్చింది. ముందు అయోధ్యలో దాన్ని ప్రారంభించినప్పుడు ఎవరికీ లేకపోయింది. ముందు టీచర్స్ కూడా విడుదల చేశారు కదా, ముందే వ్యతిరేకించవచ్చు కదా. ముస్లిం లాగా రావణుడిని చూపించడం. కానీ రావణుడిని కూడా పూజించేవాళ్ళు భారతదేశంలో ఉన్నారు. అది రావణుడి ఆలయాలు ఉన్నాయి. బ్రాహ్మిన్స్ మేము రావణుడి యొక్క సంతతి అని లేకపోతే వంశం అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఇక్కడ హీరో విలన్లు అవన్నీ ఉండవు. ఇదివరకు చాలాసార్లు చెప్పాను. అది వేరే సంగతి. కానీ దీన్ని ఒక యాంటీ ముస్లిము లేకపోతే ముస్లిం టెర్రరిజానికి వ్యతిరేకమైన సినిమాగా రామాయణానికి అటువంటి అర్థం ఇవ్వాలనుకోవడం, అంటే అతి ఆధునికమైన అర్థాన్ని రామాయణానికి అప్లై చేయడం, ఇంకోటి వీళ్ళ ప్రయోజనాలు, వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అట్లా చేయడం అనేది మొదలుపెట్టారు. ఈ సందర్భంలో ఈ ఖురాను లేకపోతే ఖురాన్ ప్రసక్తి తీసుకురావడం, అలాంటి వాటిని ప్రసక్తి తీసుకురావడం ద్వారా అలహాబాద్ హైకోర్టు కానీ అలాంటి వాళ్ళు కానీ ఏం చేస్తున్నారంటే దాన్ని సూపర్ హిట్ చేస్తున్నారు. అంటే దాని లక్ష్యం అదే. అది ఆదిపురుషుని సూపర్ హిట్ చేస్తుంది అలహాబాద్ హైకోర్టు అనిపిస్తుంది.